దావోస్లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన బిజీగా సాగుతోంది. నిరంతరాయంగా పలువురు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. ముగ్గురు సీఎంలు ఒకే వేదిక మీద కలుసుకోవడం హైలైట్ గా నిలిచింది. బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీగా ఉన్నారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ క్రమంలో దావోస్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోట కలుసుకున్నారు. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ముగ్గురు భేటీపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. తనతో పాటు రేవంత్, ఫడ్నవీస్ ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. టీమిండియా ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటూ ఫోటోను పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వాములు కావాలని కోరారు. గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 1995లో ఐటీ, ఇప్పుడు ఏఐ అని ట్వీట్ చేశారు. దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడవ రోజు చాలా బిజీగా గడిపారు. క్లౌడ్ ప్రొవైడర్ లో ప్రపంచంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ తన ప్లాట్ఫామ్ కింద ఇప్పటికే భారత్ లోని ఢిల్లీ, ముంబైలో 2 క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ డేటా సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను కోరారు. మరోవైపు పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. పెట్రోనాస్ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్ కు సంబంధించి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంట్ లో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్ గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మహమ్మద్ తౌఫిక్ ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విలియమ్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కేహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సికో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్ విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్ గా చేసుకుని పెప్సికో డిజిటల్ హబ్ ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను సీఎం వారికి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని వారిని ఆహ్వానించారు.